ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నా. మరి సమయమున మీ మధ్యలోనికి ఈ విధంగా వచ్చుట నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈనాడు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము, నీవు నిజముగా దేవునికి భయపడుచున్నావా అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. చూద్దాం పరిశుద్ధ లేఖన భాగంలోనికి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లయితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట, మీరు మనుషులను అనగా మీ దేహాలను మాత్రమే చంపేటువంటి వారికి మీరు భయపడక మీ దేహాలను అలాగే మీ ఆత్మలను రెండిటిని నశింపజేసి నరకాగ్నులు వేసేటువంటి ఆ దేవునికి మీరు భయపడుడి, మిక్కిలి భయపడుడి అంటూ ఉన్నారు. మరి ఈనాడు ప్రియదేవుని బిడ్డలారా, మనుషులకే భయపడుతున్నాము కానీ దేహాన్ని ఆత్మను నశింపజేయగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి ఆయనకు భయపడడము మానవుడు ఇప్పుడు మానేశాడు. కానీ పరిశుద్ధ లేఖన భాగంలో మరి భయపడినటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాలని ఒక 4 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండు పరిశుద్ధ లేఖన భాగంలోనికి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28, 29వ వచనములో మనం చూసినట్లయితే, నెబుకద్నెజర్ షడ్రక్ మెషక్ అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. 29వ వచనంలో మనం చూస్తే, కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనములు గాని రాష్ట్రములు గాని ఏ భాష మాట్లాడేవారులు గాని షడ్రక్ మెషక్ అబేద్నెగోయను వారి దేవుడు ఎవరిని దూషించునో వారు తుత్తు నీలగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడును పెంట కుప్పగా ఉంచబడును. అనగా దేవునికి అన్య రాజులైనటువంటి మరి నెబుకద్నెజర్ రాజు సహితము భయపడుతున్నటువంటి వాడిగా చూస్తున్నాం. ఎందుకయ్యా అనగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి దేహాలను అపవిత్రపరచుకోక దేవుని యొక్క భయము కలిగి దేవుని యందు భక్తి కలిగి రాజు శాసనాన్నే తృణీకరించినటువంటి వారిగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇదిగో వారిని వేడిమి కలిగినటువంటి అగ్నిగుండము నుండి రక్షించినటువంటి దేవాది దేవుని యొక్క శక్తిని గుర్తెరిగి నెబుకద్నెజర్ రాజు చెప్పుచున్నటువంటి మాట, ఈ విధముగా ఏ భాషలో మాట్లాడేవారు కానీ ఏ రాష్ట్రంలో ఉండేటువంటి వారు కానీ ఇదిగో వీళ్ళ దేవుడు సమర్థనీయుడు, వీళ్ళ దేవుడు పూజనీయుడు, కాబట్టి వీరి దేవుడు ఆరాధించేటువంటి ఆ దేవుడు గాక మరొక దేవుని ఎవరైనను ఆరాధించను పూజించను, ఇదిగో వానిని తుత్తు నీలగా చేసేదను, వాని ఇల్లు పెంట కుప్పగా పెంట దెబ్బగా చేయబడును అంటున్నాడు. అన్య రాజుల సహితము మన దేవుని యొక్క శక్తినికి భయపడేటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ నేటి క్రైస్తవులు మాత్రము దేవుడన్నా, దేవుని మందిరం అన్నా, దైవ సేవకులన్నా, దేవుని వాక్కన్నా ఏమాత్రము భయము భక్తి లేనటువంటి వారిగా ప్రవర్తించేటువంటి వారిగా మనం చూస్తున్నాం. మరలా అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28, 29వ వచనములో మనం చూస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28, 29వ వచనములో మనం చూస్తే, ఆయన నివసించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమిని మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించునని రాయించెను. 26వ వచనంలో మనం చూస్తే, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలను. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఇక్కడ మరొక రాజు దర్యావేషు రాజును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు, సింహాల బోనులో వేసినప్పుడు దేవుడు
ఆ సింహాల నోళ్లను మూయించినటువంటి స్థితిని చూసి దేవునికి భయపడుతూ ఈ దర్యావేష్ అనేటువంటి ఈ అన్యరాజు కూడా ఒక శాసనాన్ని తయారు చేస్తా ఉన్నాడు. ఇదిగో, దానియేలు ఆరాధించేటువంటి దేవుడు తప్ప మరొక దేవునికి ఎవరిని మీరు నమస్కరించకూడదు, ఆయన సముఖమునందు మీరందరూ గజ గజ వణుకుతూ భయపడాలి అంటున్నాడు. సోదరి సహోదరుడా, అన్య రాజుల సహితము మన దేవునికి భయపడుతున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. మరి నేటి క్రైస్తవుడా, మరి నీ స్థితి ఎలా ఉంది? నువ్వు నిజముగా దేవునికి భయపడుతున్నావా, లేక దేవుని ధిక్కరిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. రెండవదిగా రెండవ వ్యక్తిని మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే అక్కడ సేనా దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అతడు సమాధులలో నివాసము చేసేటువంటి వాడు, రాళ్ల చేత తన దేహానంతయు గాయపరుచుకునేటువంటి వాడు. ఇదిగో, అతనికి వేసినటువంటి సంఖ్యలను అతడు తుత్తునీయలుగా చేస్తూ తెంపేసేటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి అతన్ని ఎవరును సాధు చేయనటువంటి వాడిగా ఆ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే నజరేయుడైనటువంటి యేసయ్యను చూశాడో, ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ వ్యక్తి ఇదిగో పరిగెత్తుకుంటూ వచ్చి మోకరెళ్ళి నమస్కరించి ఇదిగో భయపడుతూ, నజరేయుడైనటువంటి యేసు, నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు కదా అంటూ ఉన్నాడు. అంటే ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, అపవిత్రాత్మలే సర్వోన్నతమైనటువంటి దేవునికి భయపడుతున్నాయి. కానీ ఈనాడు సాధారణమైనటువంటి మానవుడు దేవునికి భయపడక దేవుని నుంచి పారిపోతున్నాడు. సేన అనగా 100 దెయ్యములు పట్టినటువంటి ఈ దెయ్యాలన్నీ దేవునికి భయపడుతూ గజగజ వణుకుతూ ఉన్నాయి. సోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం, మరి నీ భయము మరి దేవుని యందు ఉన్నదా? దేవునికి నువ్వు లోబడుతున్నావా? ఒక్కసారి పరిశీలించుకో. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా అన్యరాజులు భయపడుతున్నారు, రెండవదిగా అపవిత్రాత్మలు భయపడుతున్నాయి. మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూస్తే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎచ్చివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. మూడవదిగా ఎవరు భయపడుతున్నారనగా, ఆయన కలుగజేసిన ఆయన సృష్టి భయపడుతుంది ఆయనకి. ఆయన కలుగజేసినటువంటి సృష్టి, ఆ గాలి, సముద్రము, అలలు ఆయన గద్దింపగానే ఆ గద్దింపుకును లోపడి భయపడి మిక్కిలి నిమ్మలమైనటువంటి రీతిగా మనం చూస్తున్నాం. అందును బట్టి ఇతను ఎవడో, ఇతను ఎట్టివాడో, ఇతనికి గాలి సముద్రము లోబడుతున్నాయి అంటున్నారు. అవి ఆయన మాటకు భయపడి లోబడ్డాయి. సృష్టి ఆయనకు లోబడుతుంది. కానీ ఆయన సృష్టిలో చేయబడినటువంటి మానవుడు మాత్రం ఈ రోజులలో ఆయనకు భయపడకుండా ఆయన ధిక్కరించేటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం, మరి మన స్థితి ఎలా ఉంది? నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుందాం. నాలుగవదిగా ఎవరు భయపడుతున్నారు లేక భయపడట్లేదనగా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అక్కడ మరి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలను చూసి యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పుచున్నటువంటి మాట, ఈ మాటను మనం చూస్తున్నాం. అయితే 18వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను తినకయు త్రాగైకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారనుచున్నారు. మనుషుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానియు, సుంకరులను, పాపులకు స్నేహితుడని వారనుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందున నేను. అనగా యోహాను తినకయు తాగకయు వచ్చేసరికి ఇదిగో ఇతడు దయ్యం పట్టిన వాడు అంటున్నారు బాప్తిసమిచ్చి యోహాను గురించి.
యేసుక్రీస్తు ప్రభుల వారు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి మరి తింటూ త్రాగుతూ వచ్చేసరికి ఇదిగో ఇతడు తిండిపోతూ అంటున్నారు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మానవాళిగా ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి ఆ దేవాది దేవుని గుర్తించాల్సింది పోయి ఆయన్నే ధిక్కరించేటువంటి వారిగా, ఆయన్నే గేలి చేసేటువంటి వారిగా, ఆయన్నే ఎగతాళి చేసేటువంటి వారిగా, ఆయనకి మరొక పేరు పెట్టేటువంటి వారిగా మానవులను మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన ప్రజలు ఆయనకు లోబడటలేదు. ఆయన ప్రజలే యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులకు రక్షకుడిగా వచ్చాడు, కానీ ఆ రక్షకుడిని ఆయన వారు ఇదిగో ధిక్కరిస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు, ఇదిగో తక్కువ చేసి మాట్లాడుతున్నారు, మరొక పేరును ఆపాదిస్తున్నారు. సోదరి సహోదరుడా, మరి నా పరిస్థితి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? సర్వశక్తి కలిగినట్టు దేవునికి మనం భయపడుతున్నామా? ఇలా ముగ్గురు వలె, అనగా అన్యరాజులు భయపడుతున్నారు, అపవిత్రాత్మలు భయపడుతున్నాయి, ఆయన సృష్టి ఆయనకు భయపడుతుంది, కానీ ఆయన ప్రజలు ఆయనకు భయపడట్లేదు. ఈనాడు కూడా క్రైస్తవుడు భయపడట్లేదు. బ్రదర్ బిల్లరా, అన్యులు దేవుని దగ్గరికి భయభక్తులతో వస్తున్నారు, కానీ నామకార్థమైనటువంటి క్రైస్తవులు, పుట్టుకతో మేము క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వారు, పేరుకు మాత్రమే నామక విశ్వాసిగా బ్రతికేటువంటి వారు, దేవునికి భయపడకుండా భయము లేనటువంటి పనులు చేసేటువంటి వారిగా ఈనాడు లోకంలో చాలా మందిని కోకొల్లలుగా చూస్తున్నాం. కాబట్టి నీ దేహాన్ని చంపి నీ ఆత్మను చంపక నేరకు ఉండేటువంటి ఆ మనుషులకు నీవు భయపడక, నీ దేహాన్ని, దేహంలో ఉన్నటువంటి ఆత్మను రెండింటిని నశింపజేసి నరకాగ్నికి పాలు చేసేటువంటి ఆ దేవాది దేవునికి నీవు భయపడము ప్రారంభించు. నువ్వు దేవునికి భయపడము ప్రారంభిస్తే లోకంలో దేనికి నీవు భయపడవు. అదే దేవునికి భయపడకుండా లోకానికి భయపడితే నువ్వు సమస్తానికి భయపడాల్సి వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఒక్కసారి పరిశీలించుకుందాం. ఇకనైనా మనం కళ్ళు తెరుచుకొని ఎవరికి భయపడాలనో మనము భయపడడానికి ప్రయత్నం చేద్దాం, ఆయనకే లోబడదాం.